నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పావనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాన్ దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి అంటూ సాగేటువంటి అన్నపూర్ణాష్టకం చాలా విశేషమైనటువంటిది. చాలామంది అన్నపూర్ణాష్టకం అంటే కేవలం అన్నప్రదాత్రే మాత్రమే అనుకుంటారు. కానీ ఈ అన్నపూర్ణ అష్టకం మన మనస్సులో ఉండేటువంటి ప్రతి కోరికను కూడా తీర్చుకోవడానికి కానీ చాలా చక్కగా భవ్యంగా ఉపయోగపడుతుంది. ఈ అన్నపూర్ణాదేవి పరిపూర్ణముగా మన మనస్సులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి గాను ఉపకరించేటువంటి తల్లి దైవం అని చెప్పని మనకి నిరూపణ చేసినటువంటి వారు ముత్తుస్వామి దీక్షితుల వారు. ఈ ముత్తుస్వామి దీక్షితుల వారు కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిని ఉపాసన చేసినటువంటి కారణం చేతనే పరిపూర్ణమైనటువంటి శ్రీ విద్యా తత్వమును తెలుసుకున్నటువంటి వారే తుదకు మోక్షమును కూడా పొందగలిగారు. అంతటి విశేషమైనటువంటి శక్తి స్వరూపం అన్నపూర్ణాదేవి. మనస్సులో ఏదైనా సరే ఒక సంకల్పం కానీ ఒక కోరిక కానీ ఉన్నదనుకుందాం. మనకు ఒక ఇల్లు కొట్టుకోవాలి, లేదా మనం ఒక స్థిరాంగం కొనుక్కోవాలి, లేదా మనం చక్కగా ఒక పీజీ చేస్తున్నాం, ఈ పీజీలో ఉత్తీర్ణతను సాధించుకోవాలి. ఇలా మన మనస్సులో ఏదో ఒక కోరిక ఉంటుంది. ఈ కోరిక ధర్మబద్ధమైనదైతే కనుక అది అమ్మవారి దగ్గర చెప్పుకొని రోజు మనం చక్కగా శ్రద్ధగా కూర్చొని ఈ అన్నపూర్ణాష్టకాన్ని కనుక పారాయణ చేస్తూ మనం రోజు కూడా మనకి చేతనైన ప్రకారంగా ఎంతో కొంత కనీసం ₹1 బిళ్ళైనా సరే లేనటువంటి వారికి దానం చేస్తూ వస్తూ ఉన్నట్లయితే కనుక మన మనస్సులో ఉండేటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. మనం రోజు వంట చేసేటప్పుడు ఈ అన్నపూర్ణాష్టకాన్ని పారాయణ చేస్తూ వంట కనుక చేస్తూ తయారు చేసినట్లయితే కనుక ఆ వంట తిన్నటువంటి వారందరికీ కూడా చక్కగా వంట పట్టి మంచి తుష్టిని కలిగి వర్ధిల్లడానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి. ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు ఉంటారు, వారికి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు, ఏదో ఒక రైమ్సో ఏవో ఒకటి చెప్తూ చక్కగా ఈ యొక్క అన్నాన్ని తినిపిస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఇటువంటి రైమ్స్ లాంటివి కాకుండా ఈ అన్నపూర్ణాష్టకాన్ని మనసులో చక్కగా చదువుకుంటూ పిల్లలకు కనుక అన్నాన్ని పెడుతూ వచ్చినట్లయితే వాళ్ళకి అరుగుదలకు సంబంధించినటువంటి లోపాలు లేకుండా ఉండటానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి మహత్వపూర్ణమైనటువంటి స్తోత్రం అన్నపూర్ణాష్టకం. ఆ అన్నపూర్ణాష్టకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా अन्नपूर्णेश्वरी नानारत्न विचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहार विलम्बमान विलसत्कक्षोच कुम्भान्तरी काश्मीरागरुवासिताङ्गरुचिरे काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रात्कादलभासमा. సంస్కృతంలో దీనికి యథార్థంగా ఉన్నటువంటి పేరేంటి? ఆయుష్య కర్మ. అంటే ఆయుర్దాయాన్ని వృద్ధి చేసుకునడానికి గాను ఉపకరించేటువంటిది అన్నమాట. అందుకనే ఎవరైతే అనునిత్యము ఎక్కువగా జుట్టుని కత్తిరించడం కానీ లేకపోతే ఈ గోల్డ్ తరచుగా తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆయుపరమైనటువంటి దోషములు కలుగుతూ ఉంటాయి అని చెప్పని. ఈ మంగళవారం నాడు మంగళగ్రహం ఏదైతే ఉందో కుజగ్రహము, ఇది ప్రధానంగా రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలకు హేతు అయ్యేటువంటి గ్రహం. కనుకనే మంగళవారం నాడు కనుక గోడు తీసుకునేటప్పుడు కొద్దిగా ఏదైనా చిట్లడం కానీ లేకపోతే చీలడం కానీ లాంటివి జరిగినట్లయితే ఆ రోజు కలిగేటువంటి గాయం త్వరగా మారడానికి ఆస్కారం ఏర్పడదు. ఈ కారణం చేత మంగళవారం నాడు గోళ్ళు తీయరాదు అని అన్నారు. అంతేగాక మంగళగ్రహం ఎప్పుడు కూడా విపరీతమైనటువంటి ధన నష్టానికి కూడా కారకమవుతూ ఉంటుంది కనుక మంగళవారం నాడు గోళ్ళు తీసినట్లయితే కుజుడికి ఇష్టం లేనటువంటి పని మనం చేసినటువంటి వారం అవుతాం కనుక మనకి ధన నష్టం కూడా అమితంగా కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా శుక్రవారం నాడు కనుక గోళ్ళు తీసుకోవడం చేసినట్లయితే శుక్రవారం అంతా కూడా లక్ష్మీ స్వరూపం కనుక అది అలక్ష్మైన లక్ష్మైనా లక్ష్మియే. అంటే జ్యేష్ఠాదేవి అయినా మహాలక్ష్మి అయినా లక్ష్మియే గనక
జ్యేష్ఠాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవికి అక్కగారు గనక ఆమెని అవమానపరిచినట్లు అవుతుందనేటువంటి కారణం చేత ఈ శుక్రవారం నాడు గోళ్ళు తీసుకున్నట్లయితే మన ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీదేవి అలగడానికి, ఆ లక్ష్మి త్వరగా మన ఇంట ప్రవేశించడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని చెప్పారు. వీటన్నిటికీ గుర్తుగా ఎప్పుడు కూడా మనం గమనిస్తూ ఉంటాం, గోళ్ళు కొరుక్కోవడం అనేటువంటి లక్షణం ఎవరికన్నా ఉన్నదనుకోండి, వీళ్ళకి టెన్షన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడు కూడా వరీడ్గా ఉండేటువంటి నేచర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే ఈ గోళ్ళకి మనస్సుకి కూడా దగ్గర సంబంధం ఉంది కనుక మనఃకారకుడైనటువంటి చంద్రుడికి ప్రబల శత్రువులైనటువంటి శుక్రుడు ఉన్నటువంటి రోజున, శుక్రవారం ఉన్నటువంటి రోజున గోళ్ళు తీయద్దన్నారు. ఈ యొక్క మనస్సు మీద ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి కుజుడు ఎవరైతే ఉన్నాడో ఆ కుజువారం ఉన్నటువంటి రోజున, అంటే మంగళవారం ఉన్నటువంటి రోజున కూడా గోళ్ళు తీయద్దనటానికి కూడా కారణాల్లో ఇది కూడా ఒకటి. ఇలా గోళ్ళు మంగళవారం నాడు, శుక్రవారం నాడు తీయకూడదనటానికి చాలా విశేషమైనటువంటి అర్థం ఏర్పడుతోంది. కనుకనే దీన్ని దృష్టిలో ఉంచుకొని మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ గోళ్ళు తీసినట్లయితే దరిద్రం కలుగుతుంది అని మనకి పెద్దలు తెలియజేసి ఉన్నారు. ఇటువంటి మరిన్ని అంశాలు తెలుసుకోబోయే ముందుగా ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతను గమనిద్దాం. ఈరోజు మనకి ద్విపుష్కర యోగం ఉంది. ఈ ద్విపుష్కర యోగం ఉదయం 7:07 నుంచి ప్రారంభమై ఈ రోజంతా ఉంటుంది. అటువంటి ఈ ద్విపుష్కర యోగం ఉన్నటువంటి సమయంలో మనం ఏ పనులైతే చేస్తామో అవి తిరిగి మళ్ళీ మనం చేయడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఏదైనా ఒక శుభప్రదమైనటువంటి కార్యక్రమాన్ని చేసినట్లయితే తిరిగి శుభాన్ని చేయడానికి, ఏదైనా అమంగళప్రదమైనటువంటి కార్యక్రమాన్ని చేసినట్లయితే తిరిగి ఆ మంగళాన్ని మనం పొందడానికి కూడా ఆస్కారాలు ఏర్పడతాయి. కనుక చక్కటి మంచి పనులు చేసుకోవడానికి గాను ఈరోజు చాలా ప్రశస్తంగా ఉపకరించేటువంటి రోజు. అంతటి ప్రశస్తమైనటువంటి నేటి రోజున శనివారాన్ని పురస్కరించుకొని కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను ఉపకరించేటువంటి వెంకటేశ్వర మంగళాశాసన స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ప్రతివాది భయంకర్ అన్నన్ గారు ఈ వెంకటేశ్వర మంగళాశాసనాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన మంగళ విగ్రహమును సందర్శనం చేస్తూ తమ గురువు గారి యొక్క ఆదేశం మేరకు సుప్రభాతమును, వెంకటేశ్వర అష్టకమును, వెంకటేశ్వర ప్రపత్తి స్తోత్రాన్ని, వెంకటేశ్వర మంగళాశాసన స్తోత్రమును వారు మనకు అనుగ్రహించారు. ఈ వెంకటేశ్వర మంగళాశాసన స్తోత్రాన్ని గనక రోజు మనం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మనకి పూర్వజన్మలో చేసినటువంటి పాపములన్నీ కూడా నశించి సమస్తమైనటువంటి శుభములు కూడా మనకు కలగడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. మంగళ శబ్దం శుభాన్ని సూచిస్తుంది కనుక మనకు అన్ని విధములైనటువంటి శుభాలు కలగడానికి గాను ఈ యొక్క స్తోత్రం చాలా చక్కటి సహాయకారిగా ఉంటుంది. అంతటి అద్భుతమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వెంకటేశాయ మంగళం. స్వదః సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. ఆకాలతత్వమశాంతమాత్మనామనుపశ్యతాం అతృప్త్యమృతరూపాయ వెంకటేశాయ మంగళం. ప్రాయస్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయా దిశతే శ్రీమద్వెంకటేశాయ మంగళం. దయామృతతరంగిణ్యాస్తరంగైరివ శీతళైః అపాంగైః సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. శ్రద్భూషాంబరహేతీనాం సుషమావకమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీమత్సుందరజామాతృమునిమానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्।